Daily. Taste the Daily. స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్ వచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని స్థానాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల జాబితాను రెడీ చేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఉండేలా వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ సీట్లు కేటాయించాలన్నారు. మహిళలకు 50% సీట్లను లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే 40% ఉందో దానికి సంబంధించి ప్రత్యేక జీవో రిలీజ్ చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై ఇప్పుడే ఇటు అసెంబ్లీ సమావేశంలో మరి బిల్లు కూడా పాస్ చేశారు. మరోవైపు కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. మరి రెండు బిల్లు కూడా ప్రజెంట్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మరి వీటిపై గవర్నర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకైతే గవర్నర్ తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయలేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మొన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించి మరి స్థానిక సంస్థలకు వెళ్దామా వద్దానపై కూడా మంత్రుల అందరి అభిప్రాయం కూడా తీసుకున్నారు. మరి ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే మాత్రం స్థానిక సంస్థలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని మంత్రులు అయితే వ్యక్తం చేశారు. మరి దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో మరి తొలి దసరా అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మేబీ అక్టోబర్ లో గానీ నవంబర్ లో ఫస్ట్ వీక్ లో గానీ స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసైడ్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఇప్పటికే ఇటు ఎన్నికల సన్నద్ధలో భాగంగా అన్ని స్థానాలకు అంటే ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల జాబితాను కూడా రెడీ చేయాలని సిఎస్ రామకృష్ణారావు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండేలా వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు జెడ్పీ చైర్మన్ల సీట్లు కేటాయించాలన్నారు. మరి మహిళలకు కూడా 50% సీట్లను కూడా లాటరీ ద్వారా నిర్ణయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు భావిస్తుంది. మరి ఇప్పటికే ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా వెళ్ళాయి. మరి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తన ప్రిపరేషన్ కూడా దాదాపుగా పూర్తి చేసింది. అంటే ఇటు బ్యాలెట్ బాక్సులు కానీ, అదేవిధంగా ఇటు అభ్యర్థులకు సంబంధించిన గుర్తుల కేటాయింపుకు సంబంధించి కానీ కొన్ని ఆల్రెడీ తీసిపెట్టారు. అదేవిధంగా ఇటు ఓటర్ లిస్టు సంబంధించిన జాబితాను కూడా 1-2 సార్లు వెరిఫై చేశారు. పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఆల్రెడీ డాటా కూడా తీసుకున్నారు. కాబట్టి దాదాపు ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలకు మరి నోటిఫికేషన్ ఇస్తే మరి అప్పుడు నిర్వహించేది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ముమ్మరంగా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం త్వరలోనే ప్రత్యేక జీవో ద్వారా స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేసి పంపించారు. కాబట్టి మరి ప్రజెంట్ న్యాయపరమైన చిక్కులు వస్తే ఏంటనేపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి చేసిన తర్వాత మరి ఒకవేళ స్థానిక సంస్థలకు వెళ్లాలంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఒకవేళ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో మరి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలంటే మాత్రం తప్పకుండా ఆ పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంటది. మరి అక్కడ కూడా 2/3 మెజార్టీ రావాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో అది ఇప్పుడైతే సాధ్యం కాకపోవచ్చు. మరి ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం మరి ఇప్పటికే 50% క్యాప్ ఉంది రిజర్వేషన్ సంబంధించి కూడా. మరి దాన్ని ఎత్తేయాలంటే మాత్రం మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి ఉంటది. మరి ఇప్పటికే ఇటు తమిళనాడులో కూడా మరి 50% పైగా రిజర్వేషన్లు ఉన్నాయి. దాదాపు 60% పైగా రిజర్వేషన్లు అక్కడ కల్పిస్తున్నారు. మరి 9th షెడ్యూల్ లో చేస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, లేదంటే ఇటు అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఇటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలంటే మాత్రం పార్లమెంట్ 2/3 మెజార్టీ కావాల్సి ఉంటది. ఆ తీర్మానం కూడా చేయాల్సి ఉంటది. కాబట్టి మరి దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా లేదా
అనపై కూడా ఇంకా డైలామా అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశం మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించినప్పటికీ మరి కేంద్రం నుంచి అయితే పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. మరి రాష్ట్రంలో మాత్రం మరి బీసీ కులగణన సర్వే చేస్తాం. ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగానే మరి ఇప్పటికే ఇటు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. మరి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధం అవుతుంది. మరి ఇప్పటికే ఇటు సిఎస్ రామకృష్ణరావుతో పాటు అధికార యంత్రాంగాలుగా రెడ్డి జిల్లా కలెక్టర్లను కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సిద్ధంగా ఉండాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాలని తెలుస్తోంది. మేబీ ఈ దసరా పండుగ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే చాలా వరకు డిలే అవుతుంది. ఇప్పటికే ఇటు గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి అంతా కూడా పుట్టుపడింది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఎంఆర్ఓ అధికారులు మరి కనీసం లోకాలిటీలో కనీసం పర్యవేక్షణ చేయకపోవడంతో ఇటు పారిశుద్ధ్యం కానీ అదేవిధంగా ఇప్పుడు దసరా పండుగ బతుకమ్మ పండుగ కూడా లైట్లు కూడా వెలగని పరిస్థితి కనబడుతుంది. ఇటు మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ మరి అంతా కూడా అభివృద్ధి అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. సరైన రోడ్లు కూడా లేవు కొన్ని గ్రామాలకు, సరైన బ్రిడ్జిలు కూడా లేని పరిస్థితి. మరి దీంతో మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తూనే మరి గ్రామ పంచాయతీలకు మరి మున్సిపాలిటీలకు కానీ మరి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాటికి కానీ మరి పూర్వ వైపు వస్తారని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు అయితే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించక మరి ఇప్పటికే చాలా డిలే అయింది. కాబట్టి మరి త్వరలోనే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ విషయంలోనే కసరత్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సిఎస్ రామకృష్ణరావు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రత్యేక జీవోదారునే మరి స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అవుతుంది. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు వస్తే మాత్రం మరి పార్టీ పరంగా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చైనా కనీసం స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అంటుంది. అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అనుకోవచ్చా? సార్ తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు డిలే అయినాయి. ఎందుకంటే అంతా కూడా డైలమా అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఇటు హైకోర్టు కూడా ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. ఈ గడువులోపు మరి స్థానిక సంస్థలు నిర్వహించే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. కాబట్టి మరింత కొంత గడువు అయితే కోరే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. మరి దాదాపుగా నాకు తెలిసి మరో 1 మంత్ అయితే గడువు కోరే అవకాశం ఉంది. మరి ఆ లోపు నిర్వహిస్తామని కూడా చెప్పేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. మరి ఇప్పటికే ఇటు ప్రత్యేక జీవో అంటే జారీ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. కాబట్టి మరి వీటిని చూపించి మరి ఇంకా మరింత కొంచెం గడువు కావాలని కోరే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పుడే హైకోర్టు చెప్పింది మరి సెప్టెంబర్ 30 వరకు మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్ ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు గడువు కోరి మేబీ అక్టోబర్ లాస్ట్ వీక్ లో గానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో గానీ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ప్రధానంగా మొదటగా అయితే మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రకం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. కాబట్టి మరి మొన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మరి మంత్రులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసి మరి అందులో అభిప్రాయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి కొన్ని అయితే అరకొరగా అమలు అవుతున్నాయి, కొన్ని అయితే అమలు కాని పరిస్థితి. కాబట్టి మరి ఈ సిచ్యువేషన్ లో స్థానిక సంస్థలకు వెళ్తే మరి ఏ రకంగా పాజిటివ్ వస్తుంది అంటే ఎందుకంటే ఇది ఒక రెఫరెండంగా భావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 22 నెలలు అవుతుంది. కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ కి ఒక రెఫరెండంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ స్థానిక సంస్థలు చాలా ప్రెస్టీజియస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోకాలిటీలో పార్టీ బలపడితేనే మరి రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. తర్వాత ఫర్దర్ గా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా మరి మళ్ళీసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అవ్వాలంటే మాత్రం ఇది ఒక రెఫరెండంగా భావించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఇప్పటికే ఇటు ప్రతిష్టాత్మకంగా మరి కొన్ని పథకాలు అయితే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. ఇటు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇటు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఈ రకంగా కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇవన్నీ బేస్ చేసుకుని మరి గ్రౌండ్ లెవెల్లో మరి స్థానిక సంస్థలకు వెళ్లేందుకే సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే కొంతవరకు ఇప్పటివరకైతే మాత్రం గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతవరకు అయితే పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని శాఖలపై కూడా
పట్టు సాధిస్తున్నారు. అన్ని రివ్యూ మీటింగ్స్ కూడా ఇటు సెక్రటరియట్ లో గానీ, అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గానీ, అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ప్రతిరోజు రివ్యూ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు కాబట్టి ఇదంతా కూడా కొంతవరకు కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఇటు మంత్రులంతా కూడా తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తారు. అంటే ఇప్పుడు వెళ్తేనే బాగుంటుంది, తర్వాత కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకంటే కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదని కూడా ఇప్పటికే ఇటు బీజేపీ టీఆర్ఎస్ మరి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు తిప్పుకొట్టాలంటే మాత్రం ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతేనే అది కాంగ్రెస్ కు ఎక్కువగా లాభం చేకూరుతుందని కూడా మరి మేజర్ గా మంత్రులంతా కూడా తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. మరి సీఎం కూడా వారి నిర్ణయాన్ని కూడా ఏకీభవించారు. మరి త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.